హాయ్ అండి, దిస్ ఈజ్ కే రాజశేఖర్ ఫ్రమ్ కెంగూరు రాజశేఖర్ యూట్యూబ్ ఛానల్. ఇది వరకు మనం ప్రెజెంట్ బీఫామ్స్, యామ్, ఈజ్, ఆర్ల గురించి, పాస్ట్ బీఫామ్స్, వజ్, వర్ల గురించి తెలుసుకున్నాం. వాట్ డూ బీఫామ్స్ టీచర్స్? బీఫామ్స్ మనకు ఏం టీచ్ చేస్తాయి? ఉండడం అనే కాన్సెప్ట్ గురించి టీచ్ చేస్తాయి. స్టేట్ ఆఫ్ ప్లేస్ అంటే ఏమిటి? అంటే ఒక ప్రదేశంలో ఉండడం. నేను ఇంటి వద్ద ఉన్నాను, ఐ యామ్ అట్ హోమ్. నేను స్కూల్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ స్కూల్. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను తెలంగాణలో ఉన్నాను, ఐ యామ్ ఇన్ తెలంగాణ. నేను ఇండియాలో ఉన్నాను, ఐ యామ్ ఇన్ ఇండియా. ఈ విధంగా మనం స్టేట్ ఆఫ్ ప్లేస్, ఏదైనా ఒక ప్రదేశంలో ఉండడం గురించి తెలియజేస్తాం. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏమిటి? అంటే స్థితి గురించి తెలియజేస్తుంది. అతను మంచివాడు, అతను చెడ్డవాడు. ఈ విధంగా హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, హీ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్, హీ ఈజ్ ఎ విక్డ్ పర్సన్, హీ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. ఈ విధంగా ఆమెకు బాగలేదు అంటే ఆమె జబ్బు పడింది, షీ ఈజ్ సిక్, షీ ఈజ్ అన్వెల్. అతను బాగున్నాడు, హీ ఈజ్ ఫైన్. అతను ఆకలితో ఉన్నాడు, హీ ఈజ్ హంగ్రీ. ఈ విధంగా మనం స్టేట్ ఆఫ్ బీయింగ్, స్థితులను గురించి చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా ఏజ్ గురించి చెప్పడానికి కూడా ఉపయోగిస్తారు. హీ ఈజ్ 22 years old, షీ ఈజ్ 34 years old. హౌ ఓల్డ్ ఈ షీ? ఆమె వయసు ఎంత? షీ ఈజ్ జస్ట్ 2 years old. ఈ విధంగా చెప్పవచ్చు. అదేవిధంగా పొడవు, పొట్టి ఇలాంటివి చెప్పవచ్చు. ఆమె చాలా పొడవుగా ఉంది, బట్ అతను చాలా పొట్టిగా ఉన్నాడు. షీ ఈజ్ టాల్, బట్ హీ ఈజ్ షార్ట్. ఈ విధంగా మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్పవచ్చు. అంటే ఇది కూడా ఆబ్జెక్టివ్ కాబట్టి. పాస్ట్లో అయితే మనం వజ్, వర్ల గురించి చెప్పుకున్నాం. నేను తిరుపతిలో ఉన్నాను, ప్రజెంట్ ఐ యామ్ ఇన్ తిరుపతి. నేను నిన్న విజయవాడలో ఉంటిని, ఐ వాజ్ ఇన్ విజయవాడ ఎస్టర్డే. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ హైదరాబాద్. నేను గత నెల కన్యాకుమారిలో ఉంటిని, ఐ వాజ్ ఇన్ కన్యాకుమారి లాస్ట్ మంత్. ఈ విధంగా మనం బీఫామ్స్, పాస్ట్లో, వజ్, వర్లు ఉపయోగించి తెలుసుకున్నాం. మరి ప్రజెంట్ పాస్ట్ అయినా ఫ్యూచర్ కూడా ఉంటుంది కదా, మరి ఫ్యూచర్ ఎలా చెప్పాలి? రేపు అతడు 11 గంటలకి మ్యారేజ్ వద్ద ఉంటాడు. ఆమె నెక్స్ట్ ఇయర్కి ఎంప్లాయీగా ఉంటుంది. అతను ఒక మంచి ఫాదర్గా ఉంటాడు, అతను ఒక మంచి బాలుడుగా ఉంటాడు. నేను రేపు గుంటూరులో ఉంటాను. ఇలాంటివన్నీ ఎలా చెప్పాలి? చూడండి, వీటన్నిటిని మనం చెప్పడానికి ఫ్యూచర్ బీఫామ్ విల్ బీని ఉపయోగిస్తాం. చూడండి, మనకి దెర్ ఈజ్ నో సచ్ కన్ఫ్యూజన్ ఇన్ అవర్ ఫ్యూచర్ బీఫామ్. ఎందుకంటే ఐ, ఉయ్, యూ, దే, హీ, షీ ఇట్లా అన్నింటికీ కూడా విల్ బీనే మనం ఉపయోగిస్తాం. చూడండి, ఐ విల్ బీ నేను ఉంటాను, వీ విల్ బీ మేము ఉంటాము, యూ విల్ బీ మీరు ఉంటారు, దే విల్ బీ వారు ఉంటారు, హీ విల్ బీ అతడు ఉంటాడు, షీ విల్ బీ ఆమె ఉంటుంది, ఇట్ విల్ బీ ఇది ఉంటుంది. ఈ విధంగా మనం చెప్పవచ్చు. చూడండి, నేను రేపు విజయవాడలో ఉంటాను. ఎలా చెప్పాలి? ఐ విల్ బీ ఇన్ విజయవాడ టుమారో. ఆమె రేపు మా ఇంట్లో ఉంటుంది. షీ విల్ బీ అట్ అవర్ హోమ్ టుమారో. రేపు 11 గంటలకు నేను మ్యారేజ్ దగ్గర ఉంటాను. ఐ విల్ బీ అట్ మ్యారేజ్ at 10 o'clock
టుమారో, 11 గంటలు కాబట్టి అట్ 11 o'clock టుమారో, ఈ విధంగా చెప్పవచ్చు. ఆమె మాతో నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఆమె షీ విల్ బీ విత్ అస్ నెక్స్ట్ వీక్, ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఆయన 10 గంటలకు ఆఫీస్లో ఉంటాడు. హీ విల్ బీ అట్ ఆఫీస్ అట్ 10 o'clock టుమారో, ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆమె గత సంవత్సరము ఆమె వయస్సు 34 సంవత్సరాలు. షీ వాజ్ 34 years old లాస్ట్ ఇయర్. 34 అంటే ఇప్పుడు 35. షీ ఈజ్ 35 years old నౌ. ఆమె నెక్స్ట్ ఇయర్కి 36 years oldగా ఉంటుంది. ఎలా చెప్పాలి? షీ విల్ బీ 36 years old నెక్స్ట్ ఇయర్, ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఒక ఆమెను చూశాను, ఆమెను 10 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఆమె ఒక లిటిల్ గర్ల్. ఇప్పుడు ఎలా చెప్పాలి? షీ వాజ్ ఎ లిటిల్ గర్ల్. ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం. షీ వాజ్ ఎ లిటిల్ గర్ల్, షీ వాజ్ ఎ లిటిల్ బేబీ. ఇప్పుడు ఆమె ఒక టీనేజర్ ప్రజెంట్. షీ ఈజ్ ఎ టీనేజర్ నౌ. తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత ఆమె ఒక తల్లిగా ఉంటుంది. ఎలా చెప్పవచ్చు? ఎందుకంటే మ్యారేజ్ అవుతుంది కాబట్టి. షీ విల్ బీ ఏ మదర్ ఆఫ్టర్ 10 years, ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఆమె గత సంవత్సరం స్టూడెంట్గా ఉండింది. షీ వాజ్ ఏ స్టూడెంట్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆమె ఎంప్లాయ్. షీ ఈజ్ ఎన్ ఎంప్లాయ్ నౌ. భవిష్యత్తులో ఆమె ఒక ఆఫీసర్గా ఉంటుంది. ఎలా చెప్పాలి? షీ విల్ బీ ఏ ఆఫీసర్, షీ విల్ బీ ఎన్ ఆఫీసర్ ఇన్ ఫ్యూచర్, ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఈ బాలుడు చూడడానికి మంచివాడు కనిపిస్తున్నాడు, కానీ ఇతనిలో చెడు లక్షణాలు ఉన్నాయి. ఇతను భవిష్యత్తులో చెడు బాలుడిగా ఉంటాడు. ఎలా చెప్పవచ్చు? హీ సీమ్స్ టు బీ ఏ గుడ్ బాయ్ బట్ హీ హ్యాస్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్. హీ విల్ బీ ఏ బ్యాడ్ స్టూడెంట్ ఇన్ ఫ్యూచర్, ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఓకే, మరి నెగిటివ్ ఎలా చెప్పాలి? చూడండి, మనం ప్రజెంట్లో అయితే యామీజార్లకు వజ్వర్లకు తర్వాత నాట్ను ప్లేస్ చేసాం. ఐ ఆమ్ నాట్, వీఆర్ నాట్, వీ వర్ నాట్, హీ వాజ్ నాట్, ఆ విధంగా. మరి ఫ్యూచర్లో నెగిటివ్ ఎలా చెప్పాలి? చూడండి, విల్కి బీకి మధ్యలో నాట్ని ప్లేస్ చేయాలి, అప్పుడు మనకు నెగిటివ్ అనేది ఏర్పడుతుంది. కొంతమంది ఐ విల్ బీ నాట్ అంటుంటారు, వీ విల్ బీ నాట్ అంటూ ఉంటారు, అది తప్పు. ఎలా చెప్పాలి? ఐ విల్ నాట్ బీ అంటే విల్కి బీకి మధ్యలో నాట్ను ప్లేస్ చేయాలి. ఐ విల్ నాట్ బీ, వీ విల్ నాట్ బీ, యూ విల్ నాట్ బీ, దే విల్ నాట్ బీ, హీ విల్ నాట్ బీ, షీ విల్ నాట్ బీ, ఇట్ విల్ నాట్ బీ, ఈ విధంగా. అతను రేపు ఆఫీస్లో ఉండడు, అతను రేపు ఆఫీస్లో ఉండడు. హీ విల్ నాట్ బీ అట్ ఆఫీస్ టుమారో. ఆమె రేపు ఇంటి వద్ద ఉండదు. షీ విల్ నాట్ బీ అట్ హోమ్ టుమారో. అతను మంచి బాలుడుగా ఉండడు. హీ విల్ నాట్ బీ ఏ గుడ్ బాయ్. అతను మంచి ఫాదర్గా ఉండడు. హీ విల్ నాట్ బీ ఏ గుడ్ ఫాదర్, ఈ విధంగా మనం చెప్పవచ్చు. మరి క్వశ్చన్ ఎలా అడగాలి? క్వశ్చన్ అంటే ఏమీ లేదండి, మనం ఈ విల్ అనేది ఇక్కడ చూడండి, విల్ అనేది మనం సబ్జెక్టుకు ఐ ఉయ్ యూ దే ఈ షీట్లకు ముందు మనం ప్లేస్ చేస్తే మనకు క్వశ్చన్ అనేది ఏర్పడుతుంది. చూడండి, విల్ ఐ బీ, విల్ వీ బీ, విల్ యూ బీ, విల్ దే బీ, విల్ హీ బీ, విల్ షీ బీ, విల్ ఇట్ బీ, ఈ విధంగా. చూడండి, ఇక్కడ అతను ఆఫీస్లో 10ంటికి ఉంటాడా రేపు. విల్ హీ బీ అట్ ఆఫీస్ అట్ 10 o'clock టుమారో, ఆ విధంగా. అతను బస్ స్టాండ్లో ఉంటాడా. విల్ హీ బీ అట్ బస్ స్టాండ్. ఆమె నెక్స్ట్ ఇయర్ ఎంప్లాయీగా ఉంటుందా. విల్ షీ బీ ఎన్ ఎంప్లాయ్
నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా. అతను రేపు ఎక్కడ ఉంటాడు, ఇక్కడ చూడండి WH క్వశ్చన్ వచ్చింది. ఎలా అడగాలంటే ఈ విల్కు ముందు WH అండ్ హౌ క్వశ్చన్ మనం ప్లేస్ చేస్తే మనకు WH క్వశ్చన్ ఏర్పడుతుంది. చూడండి, వెన్ విల్ ఐ బీ, వాట్ విల్ వీ బీ, హౌ విల్ యూ బీ, వేర్ విల్ దే బీ, ఈ విధంగా. వై విల్ హీ బీ, వాట్ టైమ్ విల్ షీ బీ, ఈ విధంగా ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ అతను రేపు ఎక్కడ ఉంటాడు, వేర్ విల్ హీ బీ టుమారో. అతను రేపు ఎప్పుడు ఉంటాడు ఆఫీస్లో, వెన్ విల్ హీ బీ అట్ ఆఫీస్ టుమారో. ఏ సమయానికి ఉంటాడు, వాట్ టైమ్ విల్ హీ బీ అట్ ఆఫీస్ టుమారో. ఎలా ఉంటాడు అంటే అతనికి బాగలేదు, హీ ఈజ్ నాట్ వెల్ నౌ. రేపు అతను ఆఫీస్లో ఉంటాడు అన్నారు. మనం అడుగుతాం హౌ విల్ హీ బీ అట్ ఆఫీస్ టుమారో. అతను ఎలా ఉంటాడు, ఆరోగ్యం బాగలేదు కదా, ఈ విధంగా మనం అడగవచ్చు. ఒక ఆయన మన ఊరికి వస్తున్నాడు, మనం అడుగుతున్నాం మీరు ఇంటి వద్ద ఎప్పుడు ఉంటారు అంటే ఊరి వద్ద ఎప్పుడు ఉంటారు అని అడగమనుకోండి. ఎలా అడుగుతాం, వెన్ విల్ యూ బీ అట్ అవర్ విలేజ్ టుమారో. ఆయన చెప్తాడు ఐ విల్ బీ దేర్ ఇన్ ద ఈవినింగ్, నేను ఈవినింగ్ ఉంటాను అని ఆ విధంగా చెప్తాడు. మనం ఫోన్ చేశాము, ఆయన రైల్వే స్టేషన్లో ఉంటాడన్నారు. మనం అడుగుతాం వేర్ విల్ యూ బీ అట్ రైల్వే స్టేషన్, విల్ యూ బీ అట్ బుకింగ్ కౌంటర్ ఆర్ విల్ యూ బీ అట్ పార్సిల్ కౌంటర్ ఆర్ విల్ యూ బీ అట్ ప్లాట్ఫామ్. ఎక్కడ ఉంటాడో మనం అడుగుతున్నాం. అతను ఎక్కడో చెప్తాడు ఐ విల్ బీ అట్ ప్లాట్ఫామ్, నేను ప్లాట్ఫామ్ వద్ద ఉంటాను, ఈ విధంగా ఆయన చెప్పాడు. సో ఈ విధంగా మనం రకరకాలుగా ఈ బీఫామ్స్లో అంటే ప్రెజెంట్ బీఫామ్స్ యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ బీఫామ్స్ వజ్, వర్, ఫ్యూచర్ బీఫామ్స్ విల్ బీ, వీటి ద్వారా మనం 20% ఆఫ్ ఇంగ్లీష్ వీ కెన్ స్పీక్ ఈజీలీ విత్ హెల్ప్ ఆఫ్ బీఫామ్స్. వీటిని మనం బాగా నేర్చుకున్నట్లయితే ఒక 20% ఇంగ్లీష్ మనం ఈజీగా మాట్లాడవచ్చు. ఓకే, చూడండి పాజిటివ్ అయితే ఐ విల్ బీ, వీ విల్ బీ, యూ విల్ బీ, దే విల్ బీ, హీ విల్ బీ, షీ విల్ బీ, ఇట్ విల్ బీ. నెగిటివ్ అయితే విల్ నాట్ బీ వస్తుంది. అదే క్వశ్చన్ అయితే చూడండి విల్ ఐ బీ, విల్ వీ బీ, విల్ యూ బీ, విల్ దే బీ, ఈ విధంగా. అదే WH అయితే మనం ఇక్కడ చేస్తాం వై విల్ ఐ బీ, హౌ విల్ వీ బీ, వేర్ విల్ యూ బీ, వెన్ విల్ యూ బీ, వాట్ టైమ్ విల్ షీ బీ, ఈ విధంగా మనం అడగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.